ఇప్పుడు గౌతమ్ విన్నర్. అన్నా మీరు బ్యాక్ వెళ్ళిపోండి. అన్నా కొద్దిగా సైడ్ జరగనా బ్రో, సైడ్ జరుగు బ్రో కొద్దిగా. వెల్కమ్ బ్యాక్ నా చిన్న కొడుకు సోనేకి పెట్టి లేకుండా చంపేస్తుంది. యష్మి బతికిపోయాడు. యష్మి యష్మి పెట్టనా వెనకాల గుర్తు. అన్నా కొద్దిగా పక్కన జరగన్నా. ఏం జరుగుతుందిరా? యష్మికి మామూలు మేడం, యష్మి మేడం ముందుకు రండి మేడం. కొంచెం అందరూ మీ టైం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. విన్నర్ ఎవరో ఒకసారి చెప్పాలా? నిఖిల్ పక్కా పక్కా 100%. నా సైడ్ నుంచి 100%. నాకు కప్పిస్తే సోనియా చూసి చెప్పానా? సోనియా చూస్తే సోనియా బయట వచ్చింది కదా, ఎలా విన్నావు? పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది. పార్టీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరు సపోర్ట్ సో మచ్. గ్యాప్ లో కెమెరా అనిపించింది అప్పుడు. గుర్తులేదు విష్ణుప్రియ. అదేమైందంటే యష్మి దగ్గరలో ఉంది, అంటే నాకు దగ్గర పుష్ చేయడానికి ఈజీ. విష్ణు చేయొచ్చు, బట్ ఏమైందంటే తేజ రోహిణి వెళ్ళారు బయటకి. తర్వాత విష్ణు యష్మి ఉన్నారు. యష్మి నా దగ్గర ఇక్కడ వచ్చింది, సో ఈజీ అయింది పుష్ చేయడానికి. తర్వాత విష్ణు దగ్గర వెళ్ళాం, తర్వాత విష్ణు పుష్ చేసి నార్మల్ గా ఫిజికల్ టాస్క్లు అబ్బాయిలతో ఆడినప్పుడు వేరే ఉంటది, మీరు విష్ణు గారు ఆడినప్పుడు మాత్రం వేరేలా ఉంటది. మీకు ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ ఏం లేదు అక్కడ, సీరియస్ రైవల్రీ ఏం లేదు కదా. సో అది ఫన్ లోనే, అంటే అమ్మాయి కదా, సో కొంచెం స్లోగానే పుష్ చేసి డిఫరెంట్ అంటే రోహిణి గారు కూడా ఇద్దరు ఫేవరెట్, బట్ యష్మి కొంచెం. నేను ఒక 15 times చెప్పిన విష్ణుకి హోప్స్ పెట్టుకోవద్దు నా సైడ్ అలా కొంచెం గట్టి మాట్లాడను. నేను చెప్పిన విష్ణుకి డైరెక్ట్గా ఒక 15 times చెప్పిన, లైక్ ఏమి హోప్స్ పెట్టుకోవద్దు, నాకు నేను కెరియర్ ఫోకస్లో ఉన్నా, నాకు ఈ లవ్ అవన్నీ సెట్ కాదు, నా క్యారెక్టర్కి సెట్ కాదు, మీరు చూసుంటారు. అది 15 times ఒక క్లారిటీకి చెప్పిన విష్ణుకి. అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక 15 members ఉంటాం మేము. ఒక 90 days 15 members ట్రావెల్ అయినప్పుడు 24/7 ఒక్కరిని చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఫీలింగ్ వస్తుంది. సో ఆమెకు అలా ఎక్స్ప్లెయిన్ చేసిన, బయటకు వెళ్ళిన తర్వాత డీవియేషన్స్ వస్తుంది అది ఇది అని. బట్ ఆమె 1 week సైలెంట్గా అవుతుంది, ఓకే అర్థం చేసుకుంటుంది. బట్ తర్వాత నేనేమైనా మంచి క్యారెక్టర్ చూసి మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది. ఆర్డర్లో నిఖిల్ ఫస్ట్, ఓకే సెకండ్ థర్డ్ మేబీ గౌతమ్, ఫోర్త్ వేరేనా, ఫిఫ్త్ ఇంకెవరున్నారు అక్కడ? విష్ణు గుండెల్లో వచ్చేసారు మీరు. బాయ్స్ గెలిచారు ఈ సీజన్ అన్న అమ్మాయి గెలిచే
ఛాన్స్ ఉందా టైటిల్ విన్? అమ్మాయి గెలిస్తే మంచిదే, బట్ అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు నిఖిల్ అని అబ్బాయి, సో ఈసారి అబ్బాయి గెలవాలి. సో 1 లాస్ట్ క్వశ్చన్ అన్న, ఎనీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీరు చేస్తున్నారు? ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నా, ఆల్రెడీ క్లైమాక్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఏం సెట్ అవ్వాలి, ఇప్పుడే వచ్చాను కదా బయట, మొబైల్ ఇప్పుడే దొరికింది నాకు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ అన్న. ఆఫ్ కోర్స్ నిఖిల్ గుడ్ సీరియస్ అన్న ఇప్పుడు అన్నా గెలుస్తారు కదా విష్ణు. అన్నా. అన్న మన గేమ్ లో పునర్నవి కానీ విత్గా కానీ ఒక మీరు 9 పాయింట్స్ దగ్గర అది కరెక్టేనా ఆ డెసిషన్ అనేది? డిసిషన్ వాళ్ళ ప్రకారం కరెక్టే, బట్ నాకు అది కొంచెం కరెక్ట్ అనుకోవట్లేదు ఆ టైం. దానివల్ల మీకు అన్యాయం జరిగింది. ఎందుకంటే లైక్ ఒక్కసారి నేను వెళ్ళినప్పుడు ఒక రూల్స్ ఫాలో చేయలేదు, లైక్ వాటర్ టచ్ అవ్వలేదు, అది తెలియకుండా జరిగింది. బట్ అయినా కూడా నాది 10 ఉంటుంది, నీకు కన్నా 1 పాయింట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఒక్కటి తీసి దయచేసి ఉంటే కూడా ఐ వాజ్ ఫైన్ విత్ ఇట్. బట్ నిఖిల్కి ఇచ్చారు, ఫస్ట్ ఇచ్చారు. ఐ డోంట్ నో, మేబీ తగిలింది అని దీంట్లో ఇచ్చారేమో మేబీ. సో ఆ టైంలో నాకు ఐ డెంట్ లైక్ దట్. బట్ తర్వాత నిఖిల్ గెలిచారు కదా, సో ఇట్ వాస్ ఫైన్ ఫర్. కొన్ని సీన్స్ లో నిఖిల్ ఏమో కేజీఎఫ్ హీరో లాగా, మీరేమో యానిమల్ హీరో లాగా మాకు అనిపించింది. మీకు కూడా అదే ఫీల్ ఉందా లోపల? నిఖిల్ కేజీఎఫ్ హీరోలా కనపడలేదు నాకు, ఎందుకంటే కొంచెం ఎమోషనల్ ఉంటుంది కదా. కేజీఎఫ్ హీరో కొంచెం ఎమోషనల్ అంతా లేదు. సో నాకు ఎనిమల్ ఫేవరెట్ మూవీ నాది. సో మేబీ నాకు అలా అనిపించింది. కనిపించింది మాకు బయట. నీకు కనిపించిందా? థ్యాంక్ యూ. నా ఫేవరెట్ హీరోనా? నాగార్జున సార్ అంటారు. నా ఫేవరెట్ హీరో కన్నడలో కిచ్చా సుదీప్, తెలుగులో అల్లు అర్జున్. చూడాలి ఫస్ట్ డే 1300 టికెట్. సినిమా కోసం నేను ఏమైనా చేస్తా. ఇంకా సినిమా కాదు కదా. అన్న తగ్గేదలే ఒక డైలాగ్ మీవే. తగ్గేదలే. మళ్ళీ ఒకసారి అన్న. ఓకే, 2 చేతులతో ఓకే, ఇప్పుడు ఇదే కదా. అస్సలు తగ్గేది. ఎవ్వా తగ్గేదలే. అదేదో బిగ్ బాస్ హౌస్ లో ఉంటే బాగుండేది అంటున్నారు బ్రో చాలా మంది, తగ్గేదిలే అని. అన్ని విష్ణుప్రియనేనా? విష్ణుప్రియతో బెస్ట్ మెమరీ అంటే ఒక ఫన్నీ మెమరీ అది. ఒకసారి ఆ బ్రాస్లెట్ వచ్చింది తెలుసా మీకు, గుర్తుందా? సో బ్రాస్లెట్ వచ్చింది, విష్ణుప్రియ వచ్చి నాకు నిఖిల్ టీం నుంచి బయట రా అది ఇది అని పొలిటీషియన్ లాగా చెప్పింది. అయినా నేను వెళ్ళలే. ఆమె ఫేస్ తర్వాత కొంచెం ఏం చెప్తా దానికి, రాకపోయిందా? అది కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది ఆ టైంలో. అది శ్రీముఖి వచ్చి కొంచెం విష్ణు ఫ్రెండ్ శ్రీముఖి వచ్చి కొంచెం క్లాస్ తీసుకుంది, ఎందుకు వెనక్కి వెళ్తున్నావు వద్దు వద్దు అన్నా కూడా. సో ఆమె వచ్చి కొంచెం ఆర్టిఫిషియల్గా చెప్పింది ఆ టైంలో. నాకు తెలిసింది అంటే ఒకరు చెప్తున్నారని చెప్తుంది అని. సో దాన్ని కొంచెం ఫన్నీగా తీసుకున్నా. యష్మి గారు కూడా వచ్చారు. యష్మి గారు వచ్చారు. అన్నా లోపలికి వెళ్ళాకనా? లోపలికి వెళ్ళాక నా అక్క ఐ లవ్ దెమ్ ఫర్ ఎవర్. సార్ బిగ్ బాస్ జర్నీ ఎలా అనిపించింది సార్? బిగ్ బాస్ జర్నీ నెక్స్ట్ లెవెల్ బ్రో. దాన్ని నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. లైఫ్లో చాలా నేర్చుకున్నా, అంటే బిగ్ బాస్కి వచ్చి ఇంకా నేర్చుకున్నా. సో ఒక బిగ్ బాస్ని టీచర్ అని చెప్తే టీచర్ చెప్పొచ్చు బిగ్ బాస్. తెలుగు ఆడియన్స్కి ఐ లవ్ యూ అని చెప్తా. ఇంకేం చెప్పలే, ఎన్ని చెప్పినా తక్కువనే. నా అగ్రెషన్కి నేను 13 వీక్స్ వచ్చాననేది నాకు షాకింగ్గా ఉంది. ఈ అగ్రెషన్ని తట్టుకొని నన్ను సేవ్ చేసుకొని 13 వీక్స్ తీసుకొచ్చాను. అదే పెద్ద నా లైఫ్లో అచీవ్మెంట్ అని అనుకుంటున్నా. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అడుగురిగా పాస్ అయిపోయిందా?
అన్నలాగా చూపిస్తున్నా. దాంట్లో ఫేక్ అనేది 1% కూడా లేదు, ప్యూర్లీ జెన్యూన్. ఒక మంచి బాండ్ క్రియేట్ అయింది బిగ్ బాస్కి వెళ్ళి. ఫస్ట్ నాకు ఒక మంచి ఫ్రెండ్ అనేది దొరికిందే నాకు నిఖిల్ సైడ్ నుంచి ఫ్రెండ్షిప్ దొరికింది. సో అది కంటిన్యూ అయింది, ఇక్కడ వరకు వచ్చింది, ఇంకా ముందు కూడా అలాగే ఉంటుంది. అన్న నబీల్ ఎలా ఆడుతున్నారు? నబీల్ నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు బ్రో. టేస్టీ షేర్ షేర్ అన్న నబీల్ ఎలా ఆడుతున్నారు? నబీల్ సూపర్ ఆడుతున్నారు బ్రో. నబీల్ షేర్ లాగా ఆడుతున్నారు. కొంచెం వేరే వాళ్ళు వచ్చి ఇలా చెప్పినప్పుడు కొంచెం డౌన్ అవుతారు తప్ప నబీల్ చాలా క్లారిటీ ఉంది. అఫ్ కోర్స్ టాప్ 5 లో ఉంటారు. ఐ విష్ గుడ్ ఫర్ నబీల్. అండ్ నబీల్ యాక్చువల్లీ విష్ణు ఉంటుంది. అందరిని మిస్ అవుతున్నా. అంటే విష్ణుప్రియ మీకు స్పెషల్ కదన్న? అందరు స్పెషల్. నిఖిల్, విష్ణు, యష్మి, సోనియా ఇంకెవరు పిలిచారు? అంటే సోనియా పేరు చెప్పకుంటే పక్కనే ఉంది కొట్టేస్తా అని చెప్తున్నారా అన్న? లేదు, సోనియా గారు, నేను, నిఖిల్ స్టార్టింగ్ లో ఫ్రెండ్స్ గా ఉన్నాం. హాయ్ చెప్తున్నారు సోనియా గారు. ఎక్కడ ఉన్నారు? అక్కడ హాయ్. పిలిపించండి సార్ పైకి. శేఖర్ భాష జోవియల్ పర్సన్. కొన్ని టైంలో ఇరిటేట్ అయ్యేది, ఎందుకంటే సీరియస్గా ఏమైనా గొడవ పడుతుంటే దాంట్లో ఒక జోక్ చెప్పేవారు, అది కొంచెం ఇరిటేట్ అయ్యేది ఆ టైంలో. బట్ యాజ్ ఎ పర్సన్ ఈజ్ వెరీ హానెస్ట్ అనిపిస్తుంది నాకు. అండ్ వెరీ జోవియల్ పర్సన్. ఐ లైక్ ఇట్. అన్న గట్టిగా లైటింగ్ ఓకే కదా? మీ అందరికి లైటింగ్ ఓకే కదా? హలో లైటింగ్. హాయ్ అందరికి నమస్కారం. స్టార్ట్ మ్యూజిక్. నిలబడను. ఓకే ఓకే కానీ నిఖిల్ టీం కానీ వచ్చారు, వాళ్ళకి ఇచ్చింది కానీ సేవ్ గట్టిగా ఆడండినా. నిజంగా సేవ్ అవుతారు. అది బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అంటారు, స్క్రిప్టెడ్ ఏం లేదు, అన్ని 100% రియల్. అక్కడ ఈసారి ఉల్టా పుల్టాలు కాకుండా లాస్ట్ టైం కంటే ఈసారి బాగా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. అది అని చాలా మంది అంటే స్టార్టింగ్ ప్రోమో కానీ అవన్నీ చూసాము. అంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ లో ఎవరు అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదని మాకు సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు 100% జెన్యున్ గా మేము ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం అనుకుంటున్నారా? ఎంటర్టైన్మెంట్ అంటే అవి హక్కులు అవి కాకుండా వేరేలాగా నవ్వి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ అనేది నా క్యారెక్టర్ కాదు. అంటే నాకు జోక్ చేయడానికి అలా ఇలా రాదు, కాబట్టి రోస్ట్ చేస్తా ఫ్రెండ్ని, అది జోక్గా వెళ్ళాలి తప్ప జోక్ ఇప్పుడు అవినాష్ అని చేస్తారు కదా అలా నాకు రాదు చేయడానికి. నాకు ఎలా ఉండాలనిపించిందో, ఎలా బిహేవ్ చేయాలనిపించిందో, నా మనసాక్షికి ఏది కరెక్ట్ అనిపించిందో అది చెప్తా రియల్గా. అది బయటకు ఎలా వెళ్తుందో నాకు అది అనవసరం. సో నేను రియల్గా ఉన్నా, అది ఎంటర్టైన్మెంట్గా వెళ్ళుంటే మంచిదే. బయట ఎలా ఉంది నాకు క్లారిటీ లేదు, ఇంకా కరెక్ట్గా నేను చూడలేదు. మీరు ఎన్ని వారాలు ఎందుకున్నారో. థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్నా బట్ హాయ్ బాను అన్న మీరు ఎమోషన్ నేను ఫినాలే లేకుండా అంటే ఒక మినిట్ ఎమోషనల్ అగ్రెసివ్. నేనా? మంచోళ్ళకి ఎమోషన్, చెడ్డోళ్ళకి అగ్రెషన్. అన్న క్వశ్చన్ అన్నా, ఒక మినిట్ ఆయన క్వశ్చన్. టికెట్ ఫినాలే వాళ్ళని డైరెక్ట్ గా సేవ్ చేసేసారు కదా నామినేషన్స్ లో. అంటే లాస్ట్ టైం అవినాష్ చివరి వరకు వచ్చాడు. అవునవును. సో దానివల్ల మీరు ఎలిమినేట్ అయ్యారు అనుకుంటున్నారా? అవును, ఆఫ్ కోర్స్. ఎందుకు తెలీదు, నాకు ఓటింగ్ ప్రకారం తెలీదు. బట్ ఐ థాట్ అవినాష్ ఎలిమినేట్ అవ్వాలి ఈ వీక్లో, అవుతారు అనుకున్నా. అవినాష్ అనుకున్నా, బికాస్ లాస్ట్ టైం ఎలిమినేట్ అయ్యి సేవ్ అయ్యి అక్కడ షీల్డ్ వల్ల సేవ్ అయ్యారు కదా. సో మేబీ ఐ థాట్ అవినాష్ బిఫోర్ మీ. కింగ్ అన్న కెమెరాలు ఎట్టుకున్నా, కెమెరా యాక్చువల్లీ నా పరంగా నా సైడ్ నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఉంటే ఎట్టి పరిస్థితులు ఉన్నా కూడా నేను ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తాను. అది ఎలాంటి పరిస్థితి ఉన్నా, బిగ్ బాస్లో ఉన్నా, బయట ఉన్నా నేను ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తాను.
అది బిగ్ బాస్ లాంగ్వేజ్లో ఫ్రెండ్షిప్ అనేది గ్రూపిజం అని వస్తుంది. సో నాకు అది ప్యూర్ ఫ్రెండ్షిప్. నా ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేస్తున్నా, అది గ్రూపిజం అని నేను చెప్తారు. ఐ డోంట్ కేర్. నాకైతే ఒక జోక్ వచ్చింది. నాకు ఈక కూడా పీకి లేవంటే నువ్వు నాకు చీమరా అని చెప్పని అన్నారంటే నిజంగా మీకు అర్థం కాలేదు. నిజంగా అర్థం అలా కాదు. కెమెరా ఇట్ సైడ్ ఉందన్న, కెమెరా ఇట్ సైడ్ చూడండి. ఓకే, కెమెరా మణికంఠతో అది క్వశ్చన్ అట్లా వచ్చినా ఇటు ఆన్సర్ ఇచ్చేయండి. ఓకే, మణికంఠది ఏమైందంటే మణికంఠ చీమ అన్నాడు కదా, ఈక నువ్వు నా ఈక కూడా పీకి ఈగ అన్నాడు కదా. నేనేమనుకున్నా ఈగ అంటున్నాడు ఈగ అనుకున్నా. సో నువ్వు చీమ అని చెప్పి అలా. బ్రో శోభా గారు తెలుగు బిగ్ బాస్ నుంచి కన్నడ బిగ్ బాస్ కూడా వెళ్ళారు. ఇప్పుడు మీరు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందా? నేనా? వస్తే వెళ్తారా ఛాన్స్ వస్తే? 100% వెళ్తా కెనడాకి. అన్న మీరు ఇన్ని వారాలు అన్న బిగ్ బాస్ నుంచి ఏం నేర్చుకుంటారు మీరు? బిగ్ బాస్ నుంచా వాడు అనేది డిస్రెస్పెక్ట్ అని నేర్చుకున్నా. ఇంకా రా అనేది డిస్రెస్పెక్ట్ అని నేర్చుకున్నా. అంటే మీరు కావాలనే అన్నారు, కొంతమంది అంటున్నారు, మీరేమంటారు? స్టార్టింగ్లో అయితే నేను కావాలని చెప్పలేదు. నాకు యాక్చువల్గా నాకు వాడు అనేది డిస్రెస్పెక్ట్ అని తెలీదు. వాడు అంటే నార్మల్గా అవినాష్ బ్రోతో కూడా నేను గౌతమ్ బ్రో కూడా వాడు అని మాట్లాడతాను నార్మల్గా. బట్ ఆ టైంలో హైలైట్ చేశారు దాన్ని, లైక్ అగ్రెషన్ అది అంటే డిస్రెస్పెక్ట్ అని. వద్దు అన్నా సరే అన్నారు కదా మీరు చాలా సార్లు. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన విధానం నాకు నచ్చట్లేదు ఆ టైంలో. సో ఆ టైంలో అగ్రెషన్ కొంచెం కోపంలో అలా అంటే ఏం చేస్తాం అలా చెప్పిన. మీకు నెగిటివ్ అయింది అనుకుంటున్నారు అది బయట? అయిందో నెగటివ్ నాకు తెలుసు. మీసార్లు చెప్పిన అర్థం చేసుకో. యాంటీస్ అని ఉండరు బ్రో. నా ప్రకారంగా వాళ్ళు వాళ్ళ ఫేవరెట్ సపోర్ట్ చేస్తారు. సో అది కొంచెం నాకు యాంటీగా అంటే నేను వాళ్ళ సపోర్టర్స్ని కొంచెం గొడవ చేసినప్పుడు వాళ్ళకి నేను బ్యాడ్ కనిపిస్తా. బట్ వాళ్ళకి నేనేం చెప్పాను, అది నాతో పాటు ఒక 10 days ఉంటే వాళ్ళకి నేనే ఫేవరెట్ అయిపోతాను తర్వాత. అదే వర్డ్స్ ఆలోచిస్తున్నా కొంచెం. అన్న పెళ్ళి ఎప్పుడన్నా? ఫస్ట్గా దీనికి చెప్తా. నేను బిగ్ బాస్ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అనుకున్న ఒక 2 weeks 3 weeks ఉంటా, తర్వాత బయటకు వస్తా అని. ప్రతి వారం నామినేట్ అయినప్పుడు ఒక్కొక్కసారి సేవ్ అవుతూ వచ్చినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే బిగ్ బాస్ ఇంటికి నేనే రాజా అనిపించింది. నాకు ఆ ఫీలింగ్ ఇచ్చారు నన్ను సేవ్ చేసి. సో నన్ను సేవ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటా చెప్పొచ్చు. బికాస్ నాకు ఇంత ప్రేమ దొరుకుతుందంటే అది వాళ్ళు నన్ను సేవ్ చేసినందుకే నేను ఇక్కడ కూర్చున్నా. సో దమ్ము అనే వర్డ్ అక్కడ వచ్చింది కదా నా సైడ్. సో నాకు దమ్ము బిగ్ బాస్ ఇంట్లో దొరికింది నా ఫ్యాన్స్ వల్ల, నాకు ఓట్ చేసిన ఆడియన్స్ వల్ల. టన్నులు దమ్ము వాళ్ళు పంపిస్తున్నారు బయట నుంచి. సో నేను అక్కడ పంచుతున్నా వాళ్ళకి. బాగా ఎమోషనల్ కొన్ని ఎమోషనల్ అయిన పాయింట్స్ ఎమోషనల్ రీసెంట్గా మెగా చీఫ్ను ఓడిపోయాను కదా, ఆ టైంలో చాలా ఎమోషనల్ అయింది. ఎందుకంటే అంతవరకు చీఫ్ అయితే బాగుంటుంది అనుకున్నా. నాకెందుకులే చీఫ్, నేనే బిగ్ బాస్ ఇంటి చీఫ్ అని ఉన్నా అక్కడ కూర్చొని. బట్ తర్వాత నా ఫ్రెండ్ వచ్చి నా ఫ్యామిలీ వీక్లో వచ్చి చెప్పారు, ఫ్యాన్స్ చీఫ్ అవ్వాలని కోరుకుంటున్నారు, వాళ్ళ కోసమైనా చీఫ్ అవ్వాలి అని చెప్పారు. సో అప్పుడు నేను గట్టిగా అనుకున్నా చీఫ్ అవ్వాలి, ఈ వీక్ ఎలాగైనా చీఫ్ అవ్వాలనుకున్నా. బాగా ఆడినా. బట్ లాస్ట్లో నేను బ్యాలెన్సింగ్ గేమ్లో లెఫ్ట్ లెగ్ పెట్టిన బ్యాలెన్స్ చేయడానికి, రైట్ లెగ్ పెట్టకుండా. సో నాకు అది స్ట్రాటజీ పరంగా రాంగ్ అనిపించింది ఆ టైంలో. దానికి డిసప్పాయింట్ అయినా. అండ్ నిఖిల్ వాళ్ళు సపోర్ట్ చేశారు నాకు ఆ టైంలో, చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు డిసప్పాయింట్ చేసిన, ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసిన. సో నాకు ఆ టైంలో చాలా ఎమోషనల్ ఫీల్ అయింది. ఆ టైం ఫస్ట్ టైం నేను ఏడ్చాను అనుకుంటా బిగ్ బాస్ ఇంట్లో. అది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్ అంటే అది. అన్న మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు ఆడియన్స్కి చెప్పనా నేను ఒక మాట. చెప్పండి. మీరు ఏదైనా నామినేషన్ టైంలో ఏమైనా ఇష్యూ వచ్చినా, ఎక్కడ ఏమైనా ఇష్యూ వస్తే అక్కడితో సాల్వ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ అక్కడ మీరు దాని గురించి మాట్లాడలేదు చూడు, అక్కడ మీరు సేవ్ అయ్యారు. ఎన్ని రోజులు మీరు ట్రావెల్ అయ్యారు. అగ్రెషన్ కొంచెం తగ్గించుంటే ఫైనల్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉండదేమో అనిపించింది అయ్యా. ఆ క్యారెక్టర్ నేను తగ్గించాను బ్రో, భయానికి వెళ్ళకపోయినా. అంటే మీకు మైనస్ ఏమేమంటే మీరు బిగ్ బాస్ అడిగినప్పుడు మనం బిగ్ బాస్ హౌస్లో వెళ్ళింది ఒక కాంపిటీటర్ అని మర్చిపోయి ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చారు.
నువ్వు ఫ్రెండ్కి గెలవాలంటే బయట నుంచి సపోర్ట్ చేయాలి, కానీ ఒక కాంపిటేటర్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. నేను ఫ్రెండ్ని సపోర్ట్ చేసిన, బట్ నాతో ఉన్నప్పుడు నిఖిల్ నాతో ఆడినప్పుడు నేను నిఖిల్ సపోర్ట్ చేయాలి, నాకే సపోర్ట్ చేస్తాను. మీరు గేమ్లో చూసుంటారు, ఆ డిస్క్ గేమ్లో కూడా రీసెంట్లీ డిస్క్ గేమ్ కూడా జరిగింది కదా, నాతో ఆడినప్పుడు నేను నాకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. నేను లేనంటే ఆ టైంలో నా ఫ్రెండ్ గెలవాలని కోరుకుంటాను. అంటే విష్ణుప్రియ ఆటో గేమ్లో అది అలా కనిపించలేదు మాకు, ఏదో సరదాగా అలా కిందికి దిగేసింది, ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. నేను కింద స్లోగా పెట్టాను కింద. అంటే అంత ప్రేమతో పెట్టారు తెలిసిన మాకని. ఓకే బ్రో వరస్ట్ సిచ్యువేషన్ ఫస్ట్ బిగ్ బాస్లో అదే గడ్డం తీయాలని ఒకసారి వచ్చింది కదా, అదే నాకు పోస్ట్ సైక్ అయిందని చూసి ఒకసారి, తర్వాత తీయనని చెప్పాను. గౌతమ్తో గొడవ హౌస్లో కుకింగ్ బాగా ఎవరు చేశారు? కుకింగ్ హౌస్లో తేజ అనుకుంటా, తేజ బాగా చేస్తారు. ఎలిమినేషన్ ఫేరే బ్రో. అక్కడ ఏమంటే లైక్ నా ప్రకారంగా నాకు ముందు ఒక ఇద్దరు వెళ్ళాలి, బట్ వాళ్ళు నామినేషన్కి రాలేదు, ఎలాగో సేవ్ అయ్యారు. సో దానివల్ల నేను బయటకు వచ్చాను. చాలా మంది బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అంటారు, సో మీరు వెళ్ళొచ్చారు, ఇప్పుడు మీరు ఏమంటారు? వాట్ విల్ యూ సే యువర్ వర్డ్స్? 100% రియల్. బిగ్ బాస్లో స్క్రిప్టెడ్ అనేది ఎందుకు వస్తుంది నాకు అర్థం కాలేదు, బట్ అది 100% రియల్. అక్కడ టెలికాస్ట్ ఏమవుతుందో నాకు తెలీదు, బట్ అక్కడ జరిగేది అయితే 100% ట్రూ. మణికంఠ గేమ్ మణికంఠ నాకు మణికంఠ చాలా ఫన్నీ పర్సన్ అనిపిస్తుంది. అంటే చాలా జోవియల్ పర్సన్, మంచిగా జోక్ చేస్తుంటారు. ఆ టైంలో నేను అర్థం చేసుకోలేదు స్టార్టింగ్లో మణికంఠని, లైక్ ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు అర్థం కాలేదు ఆ టైంలో. బట్ తర్వాత మణికంఠ కూడా ఓకే, వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఉంటుందిలే, అర్థమైంది. మణికంఠ యాక్చువల్లీ మంచి హ్యూమన్. అంటే మణికంఠ ఎలిమినేట్ అయిన తర్వాత సగానికి పైగా, ఇప్పుడు 80% 40% ఎంతమంది చూస్తున్నారో సగానికి పైగా బిగ్ బాస్ చూడడం మానేశారంటున్నారు. ఓకే, ఆ మణికంఠ అంత ఫ్యాన్ బేస్ ఉందని అక్కడ తెలియదు, ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు తెలిసింది. అది ఇప్పుడు బిగ్ బాస్ చేసిన తప్పే అనుకోవచ్చు అన్న. లేదు మణికంఠ వెళ్ళిపోవడం. మణికంఠనే వెళ్తా అని చెప్పారు కదా అక్కడ. మణికంఠ సేవ్ అయ్యాడు, బట్ మణికంఠనే వెళ్తారా ఎంత ప్రాబ్లం ఉంది చెప్పారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే బెనిఫిట్ బాగా అంటే వైల్డ్ కార్డ్ అనేది ఉంటుంది, బట్ లైక్ 13 వీక్స్ 11 వీక్స్ 12 వీక్స్ ఉన్న వాళ్ళు వచ్చింది కొంచెం డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు వచ్చి అంటే 8 మెంబర్స్ అంటే అది చాలా ఎక్కువ. లైక్ మేము 8 ఉన్నాం, వాళ్ళు 8 ఉన్నాం, కొంచెం డిసడ్వాంటేజ్ అది ఆ పరంగా. ఇప్పుడు గౌతమ్ విన్నర్ రేస్లో ఉన్నాడు కదా, అంటే వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళి మీకు ఎలా అనిపించింది? గౌతమ్ విన్ అయితే కూడా నేను చాలా హ్యాపీగా ఉంటాను, బికాస్ గౌతమ్కి చాలా కష్టాలు ఉన్నాయి. అంటే అలాగే చిన్న స్టేజ్ నుంచి అక్కడ వచ్చారు. గౌతమ్ గెలిస్తే కూడా నేను హ్యాపీగానే ఉంటాను. గౌతమ్కి విన్ అయ్యే క్వాలిటీ ఉంది, చూద్దాం. గౌతమ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? గౌతమ్ గేమ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఫేక్ ఉన్నాడా లేదా జెన్యూన్ అనిపించాడా? అంటే గేమ్ ప్రకారం ఉన్నాడు. గేమ్ ప్రకారంగా కొన్నిసారి జెన్యూన్ అనిపిస్తారు, బట్ తర్వాత ఒక్కొక్కసారి కావాలనే ఇండివిజువల్ ప్లేయర్ అని చూపించడానికి చెప్తున్నారేమో అనిపిస్తుంది. బట్ నాకు ఆ షేడ్ అర్థం కాలేదు ఇంకా. బట్ ఐ థింక్ మేబీ ఒక 70-80% జెన్యూన్ ఉన్నారు అనిపిస్తుంది. ఎవరు గౌతమా? అఫ్కోర్స్ అది అక్క అనేది నా ప్రకారంగా అది లైక్ రియల్ ఫీలింగ్ కాదు. అక్క అనేది డిఫరెంట్, క్రష్ని అక్క అనేది డిఫరెంట్ కదా. సో అదే వాళ్ళకి సెట్ అవ్వలేదు ఆ టైంలో, సో అక్క అన్నారు అనిపించింది ఆ టైంలో. బిగ్ బాస్ సీజన్ 8 అండ్ మీరు 8 కంటెస్టెంట్, సో అలా ఎలా టాలీ అయినందుకు మీరు ఎలా అనుకుంటున్నారు? దరిద్రం అలా ఉంది బ్రో, ఏం చేయాలి? లాస్ట్ క్వశ్చన్ అన్న, ఇప్పుడు యష్మి గారు ఇప్పుడు వాళ్ళకి యష్మి గారికి ఏమైనా ఎమోషనల్ అనిపించినా, కొంచెం బాధ అనిపించినా పృథ్వీ తోటి అంటే మీతోని మన నిఖిల్ తోని బాగా క్లోజ్ అయ్యి హగ్ అయ్యి కొంచెం ఓదార్చుకోవడాలు జరుగుతుంది. మణికంఠ విషయంలో ఒక్కటి ఎందుకు బ్లేమ్ చేసినట్టు అనిపించింది మాకు. మరి అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా? యష్మి మణికంఠతో
అంటే బయటకు వచ్చే బిగ్ బాస్ నా వల్ల కావట్లేదు అని అంటే అట్లీస్ట్ హక్ చేసుకున్నది అది కరెక్ట్ కాదని చాలా మంది ఆడియన్స్ అభిప్రాయం. సో మీరేమంటారు? ఆడియన్స్ కి ఏం చెప్తారన్న ఫ్యాన్స్ కి? ఫ్యాన్స్ కి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. అన్న ఎవరికి సపోర్ట్ చేయాలి? ఓకే అది ఏడ్చారు కదా, మీరు ఓడిపోయారని ఏడ్చారా లేదా మీరు రోహిణి చేతిలో ఓడిపోయారని ఏడ్చారా? నేను నా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశాను అని ఏడ్చాను. ఒక్కసారి కూడా మెగా చీఫ్ అవ్వలేదు కదా, వాళ్ళకి కరెక్ట్ అయి ఉంటుందని ఏడ్చాను. లేదు ఆ సాంగ్ ఇప్పుడే వచ్చినప్పుడు చూసుకోవచ్చిన ఏం సాంగ్ అది మ్యాక్సిమం మాస్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ డే అవుతుంది కదా. సినిమా చేస్తుంది తెలుగులో ఒక సినిమా ఆల్రెడీ కంటిన్యూ జరుగుతుంది. కొంచెం తగ్గాను కదా, సో కొంచెం వెయిట్ పెరిగి మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అంటే బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ బాగుంటుంది బట్ టేస్ట్ బాగుంటుంది, తినడానికి అంత సెట్ కాదండి. థ్యాంక్ యూ.